రాజాం నియోజకవర్గంలో ఉండేటటువంటి రాజాం పట్టణంలో ఉండేటటువంటి శ్రీ 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 నవదుర్గా అమ్మవారి దేవస్థానం. ఈ నవదుర్గా అమ్మవారి యొక్క దేవస్థానం సుమారు 36 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ దేవస్థానంలో మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి చిరంజీవి, అతని పేరండి చిరంజీవి మార్క్ శంకర్ ఆరోగ్యం బాగుండాలని, ఆయుష్ అమ్మవారు సంపూర్ణంగా ఇవ్వాలని, వారికి వారి కుటుంబానికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్య సిద్ధి, ఐశ్వర్య వృద్ధి, ఆయుష్యాభివృద్ధితో పాటు మరింత ప్రజారంజకంగా పరిపాలన చేయాలని ఆయన యొక్క కార్యకర్తలు, ఆ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు, నేతలు, నియోజకవర్గానికి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా వచ్చి ఆ డిప్యూటీ సీఎం గారి యొక్క అబ్బాయి పేరును పూజా కార్యక్రమాలు చేపించారు. నిజంగా అది ఇందాక నేను చెప్పినట్లుగా ఓట్లు వేసేసి చేతులు దులుపుకొని వెళ్ళిపోయినటువంటి కార్యకర్తలు కానీ ప్రజానీకం కానీ కాదండి. ఈ రోజులు వాళ్ళు, వాళ్ళ కుటుంబము, వాళ్ళ వంశము, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా యోగక్షేమాలు కోరుతూ వచ్చినటువంటి కార్యకర్తలు మీరందరూ ఈరోజు మీరు ఈ విధంగా రావడం నిజంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క మంత్రిమండలి, వారి యొక్క కుటుంబము నిజంగా అదృష్టం చేసుకున్నారు. మీలాంటి వాళ్ళు ఈరోజు వచ్చి ఇక్కడ పూజా కార్యక్రమాలు చేయడం. కాబట్టి వాళ్ళకి, వాళ్ళ కుటుంబానికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యము, ఐశ్వర్యము, అభివృద్ధి అమ్మవారు అనుగ్రహించాలని అమ్మవారికి ఒక్కసారి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని ఒక్కసారి జయ జయధ్వానాలు చేసి సెలవు తీసుకుందాం. జై నవదుర్గా మాతాకి. మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కుమారుడు ఇటీవలే ప్రమాదవశాత్తు గురయ్యారు. అతని పేరు మీద ఈరోజు రాజాం నవదుర్గా అమ్మవారిని పూజా కార్యక్రమం చేయడం జరిగింది. ఆ కుమారుడు యొక్క ఆరోగ్యాలు ఇచ్చి త్వరగా కోలుకోవాలని అమ్మవారిని వేడుకుంటూ అమ్మవారికి పూజా కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే ఈరోజు రాజాం నియోజకవర్గం నుంచి 4 మండల నాయకులు, జనసేన కార్యకర్తలు, జన సైనికులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క పూజా కార్యక్రమంలో చేయడం జరిగింది. అతనికి ఈ రాష్ట్రానికి మంచి పరిపాలన అందించి ప్రజలందరికీ మంచి చేయాలని తపంతో ఉన్న మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు భగవంతుని దీవించాలని మా జనసేన పార్టీ నియోజకవర్గ పార్టీ తరఫున కోరడం జరుగుతుంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు అయినటువంటి శ్రీ మార్క్ శంకర్ సింగపూర్ పాఠశాలలో చదువుకుంటుండగా అగ్ని ప్రమాదవశాత్తు ఆసుపత్రిలో చేరారు. ఈ రకంగా అతను ఆరోగ్యాలతో త్వరగా కోలుకోవాలని ఈరోజు రాజాం నియోజకవర్గం జనసేన పార్టీ కేడర్ అంతా రాజాం పట్టణంలో వెలిచినటువంటి శ్రీ శ్రీ నవదుర్గా అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజ నిర్వహించడం జరిగింది. త్వరగా మార్క్ శంకర్ గారు త్వరగా కోలుకొని ఆ కుటుంబాల్లో సంతోషం నింపాలని, అదేవిధంగా ఆ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంతో ఉండాలని, రాబోయే రోజుల్లో ఇప్పుడు ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి వర్యులైన శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు రాబోయే రోజుల్లో కూడా ముఖ్యమంత్రి కూడా కావాలని మా అందరి కోరిక. మేము కూడా భగవంతుని అదే తలుచుకున్నాం. ధన్యవాదములు.